ప్రైజ్ ద లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు 145వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాము. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. దేవుడు ఎవరి కోరికను నెరవేరుస్తాడంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారి కోరిక, భయము భక్తి కలిగిన వారంగా ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడు మన కోరిక నెరవేరుస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. అది ఉద్యోగం కావచ్చు, గృహం కావచ్చు, సంతానం కావచ్చు, వ్యాపారంలో అభివృద్ధి కావచ్చు, ఎటువంటి కోరిక కలిగి ఉన్న ఆ కోరికను దేవుడు నెరవేరుస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ కూడా ధన్యులు. అటువంటి ధన్యకరమైన జీవితం మనం కలిగిన వారంగా ఉండాలంటే దేవుడంటే భయము భక్తి కలిగిన వారంగా మనం ఉండాలి. ఆ రీతిగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటూ దేవుడు అనుగ్రహించే శ్రేష్టమైన ఈవులు, ఆశీర్వాదాలు, ఐశ్వర్యాన్ని, సమృద్ధిని పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ కోరికను దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఎవరైతే నీ యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటారో వారి కోరికను నెరవేరుస్తానని చెప్పి వాగ్దానం చేస్తావు. నువ్వు నమ్మదగిన దేవుడవు. వాగ్దానం చేస్తే ఖచ్చితంగా నెరవేర్చే దేవుడవు. ఈరోజు నీ యందు భయభక్తులు కలిగిన మనస్సుతో ఎవరైతే నీకు ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఏదైనా ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవెనలతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.